హర హర మహదేవ శంభో శంకర. హర హర మహదేవ శంభో శంకర. హర హర మహదేవ శంభో శంకర. కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు ఒక మహత్తరమైన, ప్రపంచంలోనే ఒక విడ్డూరమైన వింత విషయాన్ని గురించి మీకు తెలియచేయాలి. ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలోనూ జరగనటువంటి అతి మహాశక్తివంతమైన, మహిమాన్వితమైన ఓ జాతర గురించి, ఓ మేళా గురించి, ఓ పవిత్ర స్నానం గురించి మీకు తెలియచేయాలి. ఆ వింత ఏమిటయ్యా అంటే, ఒకే చోట సమూహము, కొన్ని కోట్ల మంది వచ్చి చేరే సమూహ స్నానము. ఆ స్నానమే పవిత్ర స్నానం. ఆ స్నానం పేరే రాజయోగి స్నానము. ఉత్తరాదిన షాహీబాత్ అంటుంటారు. ఈ పవిత్ర స్నానం అనేది అతి విచిత్రంగా జరుగుతుంటుంది. మొదట దానికి పూర్వం విషయానికి వస్తే, మీరు మామూలుగా పుష్కరాల గురించి వినే ఉంటారు. అదేవిధంగా కుంభమేళాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడు తండోపతండలుగా అఘోరీలు, నాగసాధువులు, భైరవులు వీరందరూ ఆ నదీ స్నానం చేసి హరహర మహాదేవ్ అంటూ నినాదాలతో ఒక శివసేనగా విచిత్ర వేషధారణతో, శరీరమంతా విభూదితో దిగంబరంగా ఉంటూ, పుర్రెల మాలతో, చేత ఒక భిక్షపాత్రగా ఒక కపాలాన్ని పట్టుకొని, దానిలోనే నీటిని సేవిస్తూ, ఆహారాన్ని తీసుకుంటూ, అతి దీర్ఘమైన జటాజుటములతో, నఖములతో, చూసిన వెంటనే భయానకంగా ఆ భైరవుడే ఈ రూపంలో వచ్చాడేమో అనిపించేంత రౌద్రంగా వాళ్ళు కనిపిస్తుంటారు. వారి సింహనాదం, గర్జన మహాశక్తివంతంగా ఉంటుంది. వారి ఆహారం, ఆ అఘోరీలు ఆహారం ఏంటయ్యా అంటే శవాలే. ఆ శవాలపైనే వారు కూర్చొని తపమాచరించవచ్చు, సంభోగించవచ్చు, ఆహారం స్వీకరించవచ్చు, ధ్యానము చేయవచ్చు, గానము చేయవచ్చు. ఇది ఒక విచిత్రమైన అద్భుతము. ఆ మేళాలు జరిగే సమయంలో 1 కిలోమీటర్ దూరం వరకే ఎవ్వరూ, లక్షల సంఖ్యలో ఈ అఘోరీలు కానీ, నాగసాధువులు కానీ కనిపించరు. 1 కిలోమీటర్ దూరం నుండే ఉన్నట్టుండి ఆకాశం నుండి ఊడిపడ్డారా అన్నట్టుగా సమూహాలు హరహర మహాదేవ్ అంటూ నినాదాలతో ఆ కుంభమేళాలో వచ్చి కలిసిపోతుంటారు. కొన్ని లక్షల మంది. ఎటువంటి బస్సులలోనో, రైళ్లలోనో, ఎద్దుల బళ్ళలోనో, ఆటోల్లోనో ఎవరూ కనిపించరు. ఆ కుంభమేళా ముగిసిన వెంటనే 1 కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళి మాయమైపోతుంటారు. సైంటిస్టులకే అంతు చిక్కని విచిత్రం ఇది. వారు ఎలా వచ్చారు, అన్ని లక్షల మంది వెంటనే మాయమైపోతున్నారు, ఎలా మాయమైపోతున్నారు? అదే నానో టెక్నాలజీ, సూక్ష్మ శరీరయానం. వారందరూ హిమాలయ గిరులలో, గుహలలో అనేక వందల సంవత్సరాలుగా తపమాచరించేవారు. కుంభమేళాకు మాత్రం వస్తుంటారు. ఏంటి ఆ కుంభమేళాకు అంత విశిష్టత? అటువంటి మహాసిద్ధయోగులు, మహా అఘోరీలు, మహాశక్తివంతమైన నాగసాధువులు వీరందరూ రావటం ఏమిటి? హిమాలయముల నుండి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించడం ఏమిటి? ఏమిటి ఇందులో మర్మం అన్నది ఎవరికి ఇంతవరకు అంతు చిక్కని ఒక విచిత్రమైన విషయం దాగి ఉంది. దానికి గురించి తెలుసుకోవాలంటే మనం కాస్త వెనక్కి వెళ్ళాలి. క్షీరసాగరం మదనం జరిగినప్పుడు ఆ సమయమునకు వెళ్ళాలి.
ఇంద్రుడు తన పదవిని కోల్పోవడంతో, అసురుల దగ్గర నుండి ఓడిపోవడంతో పరాజయం చెంది, అయ్యా మాకు అమరత్వం కావాలి, దేవతలందరూ నశించిపోతున్నారు అసురుల వలన, వాళ్ళు వరప్రసాదంతో విర్రవీగుతున్నారు, మమ్మల్ని కాపాడేవారే లేరా, రక్షించేవారే లేరా అంటూ మొరపెట్టుకుంటే, అప్పుడు క్షీరసాగర మదనం చేస్తే అమృత కలశం వస్తుందయ్యా, ఆ అమృత కలశంలో ఉన్న అమృతాన్ని మీరందరూ సేవిస్తే అమరత్వం సిద్ధిస్తుంది, అసురులు వారి శక్తిని కోల్పోతారు మీ ముందు, కాబట్టి క్షీరసాగర మదనం చెయ్యండి అన్నప్పుడు రాక్షసులతో పాటు వీరు ఒకవైపు తోకవైపు ఉంటూ, రాక్షసులు తలవైపు ఉంటూ వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వంగా చేసుకుని మందర పర్వతాన్ని చిలికారట. ఆ క్షీరసాగర మదనం జరిగిన సమయంలో ఆ మదనం నుండి మొట్టమొదట పుట్టుకొచ్చింది హాలాహలం. ప్రపంచాన్నే కాదు, విశ్వమంతా హాలాహలమై ప్రాణాంతకమై అతి దారుణంగా నశించిపోయే శక్తివంతమైన ఆ హాలాహల విషాన్ని ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఊపిరాడక అందరూ దేవతలు దానవులు గిలగిలా కొట్టుకుంటూ ఉంటే, ఇంకెవరు ఉంటారు, భోళాశంకరుడైన శంకరుడే పరిగెత్తుకుంటూ వచ్చి ఆ గరళాన్ని ఒక్కటిగా తీసుకొని తన కంఠంలో దాచుకున్నాడు. అందుకని ఆయన ఆనాటి నుండి నీలకంఠుడు, గరళకంఠుడు అని పిలువబడుతున్నాడు. ఇక చిలికిన కొద్దీ ఈ మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోతుంది అనుకున్నప్పుడు దానిని పైకి లేపి పట్టుకోవడానికి ఇంకొక ఆయన వచ్చాడు. హరిహరులకు ఇదే వృత్తి, వారు ధర్మరక్షణ కోసం ఆవిర్భవిస్తూనే ఉంటారు. అందుకని అప్పుడు మహావిష్ణువు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ మందర పర్వతం మునిగిపోకుండా ఒక కూర్మ అవతారాన్ని దాల్చి ఆ పర్వతాన్ని పైకి లేపి ఆ మహాబరువైన పర్వతాన్ని మోస్తూ మహాశక్తివంతమైన ఆ వాసుకి అనే తాడు సర్పరాజాన్ని ఆ పర్వతానికి చుట్టి చిలికారట. అప్పుడు లక్ష్మి, కామధేనువు, కల్పవృక్షము, ఐరావతములు ఇటువంటివన్నీ శుభకరమైన లక్షణములతో పుట్టుకొచ్చాయి. ధన్వంతరి నారాయణమూర్తి అంశముతో కుంభ కలశంతో బయటికి వచ్చాడు, ఆ ఓషధి శక్తితో వచ్చాడు. అమృత కలశాన్ని చూసిన వెంటనే దేవతలు నాకా నీకా అనుకుంటూ కీచులాడుకుంటుంటే విష్ణువు ఉపాయం పన్ని ఒక మోహిని అవతారాన్ని దాల్చి ఆ కలశాన్ని తీసుకొని నేను పంచిపెడతానంటూ మొట్టమొదట దేవతలకే పంచిపెట్టేశాడు. మిగిలిన కాస్త గరుడి వాహనమైన ఆ గరుత్మంతుడికి అందజేసి, గరుడా దీన్ని దాచిపెట్టవయ్యా అని పంపితే ఆ గరుత్మంతుడు అందుకొని తీసుకొని వెళ్ళేటప్పుడు 2 చుక్కలు ఆ కలశం నుండి కింద పడ్డాయి, అది దేవలోకంలో. ఇంకొక 4 చుక్కలు భూమిపైన పడ్డాయి, అదే హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని, ప్రయోగరాజ్, త్రివేణి సంగమం ఉన్న చోట. ఈ 4 చుక్కలు పడ్డ చోటే అమృత కలశం నుండి పూలికి ఆ నదులలో విలీనమయ్యాయి. కాబట్టి కుంభరాశిలోకి గురువు ప్రవేశించిన వెంటనే ఆ బృహస్పతి అనుగ్రహం కలిగి అమరత్వం కలగటమే కాకుండా మోక్షానికి కూడా దారితీసే ఫలితం కలుగుతుందట. అటువంటి శక్తివంతమైన బిందువులు పడ్డ చోటే ప్రయాగ్రాజ్, నాసిక్, హరిద్వార్, ఈ ఉజ్జయిని అనేవి. ఈ 4 ప్రాంతాల్లో ఒక చక్ర ఆకృతిలో ఆ కుంభరాశిలోకి ఎప్పుడైతే గురువు రావటం జరుగుతుందో, అంటే మీకు జ్యోతిష్య కాంతిని గురించి వివరించి చెప్పాలి. గురువు ప్రతి రాశిలోనూ 12 నెలల పాటు ఉంటాడు. 12 నెలల పాటు అంటే ఒక్క సంవత్సరం. ఆ 12 అనే సంఖ్యను కూడినా కూడా గురువు సంఖ్య వస్తుంది 3. అటువంటి 12 రాసులు కూడితే 3, అది బృహస్పతి సంఖ్యనే. అటువంటి బృహస్పతి
ఆ 12 రాశులను దాటుకొని ప్రధాన స్థానమైన కుంభరాశి, కుంభము అంటే కుండ, కలశం, ఆ అమృత కుండములో కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మేషరాశిలోకి సూర్యుడు రావటం జరుగుతుంది. ఈ విచిత్రమైన గ్రహస్థితి ప్రకారము 12 రాశులను తిరిగి రావటంతో, కుంభరాశికి రావటంతో 12 నెలలు దాటిన తర్వాత ఈ కుంభమేళ అనేది జరుగుతూ ఉంటుంది. 6 ఏళ్లకొకసారి జరిగే కుంభమేళాని అర్ధ కుంభమేళ అంటుంటారు. 12 ఏళ్ల పాటు జరిగే కుంభమేళాని పూర్ణ కుంభమేళ అంటుంటారు. ఇక ఈ 12 సంవత్సరములు చక్రాకృతిలో 12 కుంభమేళాలు, మహాకుంభమేళాలు జరిగిన తరువాత కూడితే వచ్చే సంఖ్య 144 సంవత్సరాలకు ఒక్కసారి మహాకుంభమేళ అనేది జరుగుతుంది. అది నభూతో నభవిష్యతి. అటువంటి శక్తివంతమైన 144 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఆ మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుందయ్యా అంటే మన ప్రయాగ్రాజ్లోనే, త్రివేణి సంగమంలోనే. అక్కడే ఇప్పుడున్న శక్తివంతమైన ప్రధాని మోడీ గారు, ఆ శక్తివంతమైన సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కుంభమేళ జిల్లానే సృష్టించారు. ఎన్ని కోట్ల మంది వచ్చినా వారికి తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేశారు, రెస్టారెంట్లను ఏర్పాటు చేశారు, ఆ వారధులన్నీ ఏర్పాటు చేశారు, నదిపై నడుచుకుంటూ వెళ్ళి రావటానికి అనుకూలం చేశారు. కొన్ని వేల సంఖ్యలో వాహన ప్రయోజనాల్ని కల్పించారు, వసతుల్ని కల్పించారు. ఇటువంటి అద్భుతమైన సంఘటన ప్రపంచంలో మీరెక్కడ వెతికినా దొరకదుగాక దొరకదు. ఇంతటి కోటాను కోట్ల జన సమూహము ఒక్క చోట చేరి స్నానం ఆచరించటము అద్భుతమైన మహిమాన్వితమైన విషయం. ఆ విషయమే షాహీబాత్ అని వారు అంటుంటారు. రాజయోగ స్నానము అని అంటుంటారు. మొదట ఆ రాజయోగ స్నానము, పవిత్ర స్నానము చేసేది ఈ అఘోరీలు, ఈ నాగసాధువులు. వీళ్లలో 13 అఖాడాలు ఉన్నాయి. అఖాడా అంటే అదొక సంస్థ, విద్యా సంస్థలాగా, అకాడమీలాగా. అటువంటి అఖాడాలు ఉన్నాయి. దానిలో శైవ అఖాడా ఉంది, కేశవ అఖాడా ఉంది, శాక్తేయ అఖాడా ఉంది, జైన అఖాడాలు ఉన్నాయి. ఇలా 13 అఖాడాల గురు శిష్య పరంపరలు ఉన్నాయి. ఈ స్నానం ఆచరించేందుకు మొట్టమొదటిగా నదిలో దిగి స్నానమాచరించేది వారే. వారు దిగి స్నానమాచరించి వచ్చిన తర్వాతే తక్కిన వారందరూ ఆ స్నానానికి దిగటం జరుగుతుంది. వారికున్న మహిమాన్వితమైన శక్తులు, వారి దేహం పైనున్న విభూదికున్న శక్తులు, వారు తపమాచరించి పొందిన దివ్య శక్తులు ఆ నీటిలో విలీనం అవటమే కాకుండా, ఆ నీటిలో అమృత బిందువు, బృహస్పతి కరుణాకటాక్ష వీక్షణం, ఇవన్నీ సంగమం అవటమే కాకుండా ఆ ప్రయాగ్రాజ్లో 3 నదుల కలయిక, అదే త్రివేణి సంగమము. ఒకటి గంగా, మరొక నది యమున, మరొక నది సరస్వతి. ఈ 3 నదుల కలయికే త్రివేణి సంగమం. ప్రయాగ అంటేనే ప్రయోజనకారకమైన ఒక యాగస్థలము. ఆ ప్రయాగ అనేది చాలా శక్తివంతమైనది. 2 నదులు కనిపిస్తాయి, కానీ ఒక నది మాత్రం కనిపించకుండా అంతర్వాహినిగా ఉంది. మనలో ఈ బాహ్య శరీరం కనిపిస్తుంది, మన చేష్టలు కనిపిస్తాయి, మన మాటలు శబ్దంగా వినిపిస్తాయి, కానీ జ్ఞానం ఎదుటి వారిలో ఉన్నది మనం కనిపెట్టలేము, అగుపించదు. ఒకరిలో ఇంత జ్ఞానం ఉందా అని ఆశ్చర్యపోతుంటాం, ఇంత విషయం దాగుందా అని ఆశ్చర్యపోతుంటాం. అదే సరస్వతి. ఆ సరస్వతి కటాక్షం ఉంటేనే విద్య, వినయము, భక్తి అనే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానవాహినియే సరస్వతి. అటువంటి నదీమ తల్లి అంతర్వాహినిగా ఉంది. దీన్ని గురించి
విదేశీయులు నమ్మలేదు. అంతర్వాహిని ఏంటయ్యా, కళ్ళకు కనిపించిన నీరు కూడా ప్రవహిస్తుందా అని వాదోపవాదనలు, హేతువాదులు ఇలా తర్కించి కొన్నేళ్ల తర్వాత ఏం చేశారంటే నాసా వారి సహకారంతో, శాటిలైట్ సహకారాలతో అన్ని పరిశోధనలు చేస్తే చివరికి తేలింది ఏంటయ్యా అంటే, అవును, అంతర్వాహినిగా మరొక జలం ప్రవహిస్తుంది అని ఒప్పేసుకున్నారు. ఇలా మన వేదకాలము నుండే, వేల సంవత్సరాల నుండే ఇటువంటి అద్భుతమైన తరంగములు ఉన్న జలము, ఆ జల స్నానము, మనిషి అంటేనే జలము పైన ఆధారపడి ఉన్నవారు. పవిత్ర జలము యొక్క శక్తిని గుర్తించి ఆనాడే నదీమ తల్లిగా ఆరాధించారు. ఈనాటికి ఎవరికి అంతు చిక్కని విషయం ఏంటయ్యా అంటే, ఏ నీరైనా చెడిపోతుంది కానీ, మలినమవుతుంది కానీ, క్రిములు చేరుతాయి కానీ, ఒక్క గంగా నదిలో మాత్రం చెడటమంటూ ఉండదు, క్రిములు చేరవు, ఎన్ని ఏళ్ళైనా అలాగే ఉంటుంది చెక్కు చెదరకుండా. అది మరొక సైన్స్కి అందని విచిత్ర విషయం. అటువంటి పవిత్ర స్నానము ఆచరించడము అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ మహాకుంభమేళ అత్యద్భుతమైన విషయము కనుక ఇక్కడికి స్నాన సమయములో ఎవరికీ అందనటువంటి అవతార్ బాబా, మహామహా సిద్ధయోగులు, పురుషులు, దివ్య పురుషులు ఈ స్నానమాచరించేందుకు వస్తుంటారు. వచ్చి అందులో స్నానము చేసిన తర్వాత మనం స్నానం ఆచరిస్తే ఇక అంతకంటే జన్మ ధన్యం కావడానికి మరొక మార్గం లేదు. ఇంతటి పెద్ద జన సమూహము, కుంభమేళ, కుంభవృష్టి అంటుంటాం, అనంతమైన సంఖ్యలో అఘోరీలు, నాగసాధువులు, మహాపురుషులు, సిద్ధపురుషులు, యోగులు, సాధు పుంగవులు ఇలాంటి వారందరూ ఏకమై ఒక చోట గుమికూడితేనే ఆ సమూహమే మేళా, జాతర, ఆ కుంభమేళ అంటుంటాం. అటువంటి కుంభరాశిలో ఆ బృహస్పతి అనుగ్రహము కలగటము, ఆ నదిలో బృహస్పతి తరంగంలో విలీనం కావటము మనకు గురుబలాన్ని పెంచుతుంది, ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, కర్మరాహిత్యం కలుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలన్నింటినీ మనం గుర్తుంచుకొని ఆ కుంభమేళాకు హాజరు కావాలి, ఆ స్నానమాచరించాలి. వీలు కాని వారు ఇంట్లోని నీరునే తీసుకొని అది ఆ త్రివేణి సంగమం జలముగా భావించి, ఆ పవిత్ర నదీ స్నానంగా భావించి స్నానము చేసుకోవచ్చు, మానసిక ధ్యానము చేసుకోవచ్చు. హర 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 మహదేవ శంభో శంకర. ఆ పవిత్ర స్నాన ఫలితము కోటి జన్మల పుణ్యఫలము మీకందరికీ ఆ హరిహరుడు మీకు అనుగ్రహించాలని కోరుకుంటూ, ఆ అతి శక్తివంతమైన సిద్ధయోగుల అనుగ్రహము, అఘోరీల అనుగ్రహము, నాగసాధువుల అనుగ్రహము, ఆ శివ అనుగ్రహముతో పునీతులు కావాలని కోరుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం.